సినిమా కెరీర్ నుండి రాజకీయాల్లోకి దూకడం ఊహించిందేం కాదు. ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా వార్తాపత్రికలు చదివేవారు కాదు. దినపత్రికలలో సినిమా విభాగాన్ని పైపైన చూసి పక్కకు విసిరేసేవారు. రాజకీయాల మీద కానీ క్రీడల మీద కానీ తనకు ఆసక్తి లేదని అతను సన్నిహిత మిత్రులకి చెప్పేవారు. నాకు పెద్దగా కుతూహలం లేని రాజకీయాల వార్తలు, విశ్లేషణలు చదివి సమయం ఎందుకు వృధా చేసుకోవాలి, అది నాకు ఆసక్తి ఉన్న విషయం కాదు అని ఎన్టీఆర్ ఎక్కువగా చెబుతుండేవారు. ఈ విషయంలో ఏఎన్ఆర్ గారు పూర్తిగా భిన్నమైన వ్యక్తి. మొదటి నుండి చివరి పేజీ దాకా ఆశాంతం చదువుతుండేవారు. టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నాక మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవహారాలు తెలుసుకోవడం ప్రారంభించారు ఎన్టీఆర్. 1987 ఫిబ్రవరిలో భవనం వెంకట్రామరెడ్డి గారు ఎన్టీఆర్ బాల్య స్నేహితుడు అవడం వల్ల ఆయన్ని తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. ఎన్టీఆర్ గారు అందుకు అంగీకరించి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడానికి మద్రాసు నుండి హైదరాబాద్ వచ్చారు. తెల్లటి ధోవతి, లాల్చి, తెల్లటి చెప్పులు ధరించి ఎన్టీఆర్ రాజ్భవన్లో అడుగు పెట్టగానే అందరి చూపులు ఆయనపైనే ఉన్నాయి. కొత్త ముఖ్యమంత్రి కంటే ఎన్టీఆర్ ఎక్కువ మందిని ఆకర్షించాడు. అక్కడ చేరిన కాంగ్రెస్ నాయకులు తమకు భవిష్యత్తులో ప్రత్యర్థి కాబోయే వ్యక్తిగా అతడిని చూశారట. ముఖ్యమంత్రి పదవికి ఉన్న వైభవం, ఆడంబరం గమనించిన ఎన్టీఆర్కి చంద్రబాబు నాయుడు, భువనేశ్వర్ల వివాహ సందర్భంగా విందుకు వచ్చిన నాటి ముఖ్యమంత్రి అంజయ్య తన్ని రాజ్యసభ సభ్యుడిని చేస్తానన్న వాగ్దానం గుర్తుకొచ్చింది. ముఖ్యమంత్రి పదవితో పోలిస్తే అదెంత అనుకున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత తన రాజకీయ ప్రవేశానికి పునాది వేసే ఇతివృత్తాలను జాగ్రత్తగా ఎంచుకున్నాడు. సర్దార్ పాపారాయుడు, జస్టిస్ చౌదరి, చండశాసనుడు, బొబ్బిలి పులి, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి చరిత్ర సినిమాలు అతని రాజకీయ జీవితానికి అనుగుణమైన మూర్తిని సృష్టించడానికి ఉద్దేశించినవని చెప్పొచ్చు. ఇక్కడ పేర్కొన్న చిత్రాలలో చాలా వరకు బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించి హీరోగా అతని పట్ల ప్రజాభిమానాన్ని మరింత పెంపొందించాయి. అతని చివరి చిత్రం వరకు ఎన్టీఆర్ జనాకర్షణ శక్తి కానీ జనాదరణ కానీ ఏమాత్రం తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాల మీద ఎన్టీఆర్ ఒక కన్ను వేసి ఉంచారు. తన అల్లుడు చంద్రబాబు నాయుడు ప్రదర్శన ఎలా ఉందో గమనించడంపైనే ప్రధానంగా అతని ఆసక్తి ఉండేది. భవనం వెంకట్రావు పాలన తీరు అంజయ్ కంటే ఘోరంగా ఉండేదట. మళ్ళీ ఇందిరాగాంధీకి నిరాశ కలిగింది. రాజకీయాలలోకి ప్రవేశించడానికి ఇదే సరైన అదును అని మిత్రులు, అభిమానులు ఎన్టీఆర్కి ఫోన్లు చేసి చెప్పడం మొదలుపెట్టారు. ఇంతలో 1982లో కోస్తాంధ్ర ప్రాంతపు చురుకైన నాయకుడు నాదెండ్ల భాస్కర్రావు కాంగ్రెస్ను వదిలిపెట్టి ఒక ప్రాంతీయ పార్టీని పెట్టడానికి సిద్ధమవుతున్న సమయం అది. అతని వెంట 3 శాసనసభ్యులు కూడా ఉన్నారు. గద్ది రత్తయ్య, సి నారాయణ, కసుకుర్తి ఆదెన్న గారు. 1982 ప్రాంతంలో భాస్కర్రావు తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సభాపతి ఆ రాజీనామా లేఖను వెంటనే ఆమోదించారు. ఏ నేపథ్యం నుంచి భాస్కర్రావు వచ్చారో, ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి ఏ రాజకీయ పరిస్థితి ఏర్పడి సిద్ధంగా ఉందో తెలుసుకోవడం అవసరం. సాహసిక ప్రవృత్తి కలిగిన కమ్మకులం నుండే వచ్చిన నాదెండ్ల భాస్కర్రావు గుంటూరు జిల్లా తెనాలికి చెందినవారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్గా మంచి ప్రాక్టీసు అభివృద్ధి చేసుకున్నారు. రాజకీయాలలో పెట్టుబడి పెట్టగల డబ్బు సంపాదించారు. 1977లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని నిలువున రెండుగా చీల్చారు. అదే కాంగ్రెస్ ఐ, కాంగ్రెస్ ఆర్. ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఐ ఉంది. ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించడానికి నాదెండ్ల భాస్కర్రావు తీసుకున్న నిర్ణయాన్ని ఇది మరింత బలపరిచింది. ఇది జరిగిన కొన్నాళ్లకే అతడు కొత్త పార్టీ ప్రారంభించడానికి ఎన్టీఆర్తో చేతులు కలిపారు. శాసనసభ ఎన్నికలు సంవత్సరం కూడా లేవు. ఒక ప్రజాదరణ లేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకోవడంలోని పొరపాటును ఇందిరాగాంధీ త్వరలోనే గ్రహించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డిని 4వ ముఖ్యమంత్రిగా పంపించారు. విజయభాస్కర్ రెడ్డి గారు 1982 సెప్టెంబర్ 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా తరచుగా ముఖ్యమంత్రులను మార్చడం ఎన్టీఆర్కి ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఇది తెలుగు వారి ఆత్మ గౌరవానికి భంగకరమంటూ ప్రచారం చేసి ప్రయోజనాన్ని పొందడానికి ఇదొక శక్తివంతమైన అంశమైంది. ప్రజాప్రతినిధులైన శాసనసభ్యులను సంప్రదించకుండానే కాంగ్రెస్ అధిష్టానం ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం అతనికి అప్రజాస్వామికమనిపించింది. అంజయ్యకు జరిగిన అవమానం, కాంగ్రెస్ అగ్రనాయకులు ముఖ్యమంత్రిని చదరంగంలో పావులాగా చూడడం అప్పటికే కాంగ్రెస్ పార్టీపై పెరుగుతున్న ప్రజల అయిష్టాన్ని చొమ్ము చేసుకోవడంలో ఎన్టీఆర్కు ఉపయోగపడింది. మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో ఖూనీ చేస్తున్నారు అని తన ప్రచారంలో ఆయన ప్రజలకు ఫిర్యాదు చేశారు. ఇందిరా కాంగ్రెస్ క్విట్ ఆంధ్రప్రదేశ్ అన్నది అతని రణ నినాదం. మనమేమీ ఎవరికో బ్రాంచ్ ఆఫీసులం కాదు. తహసీల్దార్ ఆఫీసులో ఒక గుమస్తాను బదిలీ చేయాలన్న అనుమతి కోసం వాళ్ళు ఢిల్లీకి పోతున్నారు. ఈ కాంగ్రెస్కు, మహాత్మా గాంధీ కాంగ్రెస్కు ఏమీ సంబంధం లేదు. మన వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని ముక్కలుగా ఆ కాంగ్రెస్ చీలిపోయింది అని ప్రచారం చేయడం ప్రారంభించారు ఎన్టీఆర్.
అప్పటికే ఎన్టీఆర్ రాజకీయాలలో ప్రవేశించాలనుకుంటున్నారని పుకార్లు వ్యాపించి ఉన్నాయి కాబట్టి అతను నిజంగా ఒక రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడో లేడో తెలుసుకోవడానికి మద్రాసుకు వెళ్లి రమ్మని చక్రధర్ శివాజీ చౌదరిలను నాదెండ్ల భాస్కర్రావు పంపించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఒక గట్టి ప్రతిపక్షానికి కేంద్ర బిందువుగా ఉండగలరు. శివాజీ మద్రాసుకు వెళ్లి ఎన్టీఆర్ను కలుసుకున్నారు. కానీ ఎన్టీఆర్ తన ప్రణాళికల గురించి ఎటువంటి సూచన ఇవ్వలేదు. ఎన్టీఆర్ తన ఆలోచనలు ఎవరికీ తెలియనివ్వడం లేదు. తనతో ఎవరు కలిసి వస్తారా అన్న విషయంలో చాలా జాగ్రత్తగా మెల్లగా అడుగులు వేస్తున్నారు. స్వభావతః అతను చాలా పద్ధతి ప్రకారం పనిచేసే మనిషి. ఒక సినిమా నిర్మాతగా, దర్శకుడిగా అతను చాలా ప్రణాళికాబద్ధంగా కథ, స్క్రీన్ ప్లే తయారు చేసుకుని నటుల్ని, పాటల రచయితలని, సంగీత దర్శకుడిని షూటింగ్ ప్రారంభించడానికి ముందుగానే నిర్ణయించుకునేవారు. ఆయన జీవితంలో క్రమశిక్షణ, కఠిన పరిశ్రమ ద్వారానే పైకి వచ్చారు. తగిన ఏర్పాట్లు పూర్తి కాకముందే తన రాజకీయ రంగ ప్రవేశ నిర్ణయాన్ని ప్రకటించడానికి సిద్ధంగా అయితే ఎన్టీఆర్ అప్పట్లో లేరు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకుంటున్నారని జనం అనుకోవడానికి కారణం 1981 అక్టోబర్ ప్రాంతంలో తెలుగు సినీ పత్రికలు ఉప్పందించడమే. ఎస్ వెంకటనారాయణ రాసిన దాని ప్రకారం ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు: అవును, తెలుగు ప్రజలు 3 దశాబ్దాలకు పైగా నా పట్ల ప్రేమాభిమానాలు చూపించారు. వాళ్ళు నన్ను ప్రేమించారు, నా సినిమాలను పోషించారు, నన్ను ధనవంతుడిని చేశారు, ప్రఖ్యాతుడిని చేశారు. ఇప్పుడు ఏ విధంగానైనా వారి రుణం తీర్చుకోవడం నా కర్తవ్యం. వాళ్ళ కోసం ఏదైనా చేయాలని అనుకుంటున్నాను. రాబోయే నా జన్మదినంతో ప్రారంభించి ప్రతి నెలలో 15 రోజులు సమాజ సేవకే అంకితం చేయాలనుకుంటున్నానని ఎన్టీఆర్ చేసిన ఈ ప్రకటన ఒక నెల్లూరు పత్రిక జమీన్ రైతు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారా అనే ప్రశ్నను శీర్షికగా పెట్టడానికి కారణమైంది. వాకింగ్ విత్ డెస్టినీ అన్న తన పుస్తకంలో 1982 ఫిబ్రవరిలో తను జరిపిన ఒక సంభాషణను గుర్తు చేసుకుంటూ నాదెండ్ల భాస్కర్రావు ఇలా అన్నారు: ఒక ఉదయం నా మిత్రుడు దగ్గుపాటి చెంచురామయ్య, ఆయన నుండి నాకు ఫోన్ వచ్చింది. క్షేమ సమాచారాల తర్వాత అతని ఎన్టీఆర్ మీతో మాట్లాడుతాడు అని చెప్పారు. ఎన్టీఆర్ లైన్లోకి వచ్చారు. మెల్లిగా మాట్లాడాడు: బ్రదర్, మీకెంతో అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అవమానించిందని నాకు తెలుసు. మీరు సరేనంటే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మీరుండే ప్రాంతంలో నాకు రేపు ఒక షూటింగ్ ఉంది. మిమ్మల్ని ఒకసారి కలుస్తాను. అప్పటికే రాజకీయాలలో ప్రవేశించాలన్న ఎన్టీఆర్ ఆకాంక్ష గురించి నాదెండ్ల భాస్కర్రావు విని ఉన్నారు. 1982 ఫిబ్రవరి 29న ఎన్టీఆర్ జూబ్లీ హిల్స్లోని భాస్కర్రావు ఇంటిని సందర్శించినప్పుడు భాస్కర్రావు ఇలా అన్నారు: మీకు రాజకీయాలలో ఆసక్తి ఉంటే మేము పెట్టబోతున్న పార్టీలో చేరవచ్చు. ఎన్టీఆర్ ఏమీ తెలియనట్లే కనిపిస్తూ ఇలా అన్నారు: నా షష్టి పూర్తి అయిందాక నేను ఇటువంటి వాటి గురించి ఆలోచించదలుచుకోలేదు. ఈ ఉదంతం తర్వాత ఎన్టీఆర్ నాదెండ్ల భాస్కర్రావుకు కొన్ని ప్రస్తావనలు చేశారు. అతన్ని కొన్నిసార్లు కలుసుకున్నారు. కానీ చెప్పుకోదగిన ఫలితాలేవి కనిపించలేదు. అయితే సంఘటనలు వేగంగా పుంజుకున్నాయి. తెర వెనుక ఎన్టీఆర్ తాను ప్రారంభించబోయే రాజకీయ పార్టీకి ఏమి పేరు పెట్టాలా అని స్నేహితులతోనూ, తెలుగు కవి పండితులతోనూ చర్చిస్తూ కొంత సమయం గడిపారు. తాను తన ముఖ్యమైన ప్రకటన చేయడానికి నిర్ణయించుకున్న 1982 మార్చి 29న సుమారు 2 వారాల ముందు జరిగింది ఇది. ఈ చర్చా సమావేశాల్లో పాల్గొన్న వాళ్లలో గోటేటి రామచంద్రరావు, అతని సోదరుడు గోటేటి రాధాకృష్ణ, సినీ నిర్మాత ఎన్టీఆర్ సన్నిహిత మిత్రుడు డివిఎస్ రాజు, ప్రసిద్ధ సినీ గాయ రచయిత కొసరాజు రాఘవయ్య, ఎన్టీఆర్ మరో మిత్రుడు దువ్వ దత్తు ఉన్నారు. ఆంధ్ర పురాణం రచించిన గొప్ప తెలుగు కవి మధునాపంతులు సత్యనారాయణ శాస్త్రి, ఎన్టీఆర్ తమిళ స్నేహితుడు డాక్టర్ దేవనాథన్ కూడా ఉన్నారు. ఈ పని మీద గోరంట్ల బొచ్చయ్య చౌదరి మధునాపంతులను రాజమండ్రి నుండి హైదరాబాదుకు 2 సార్లు తీసుకువచ్చారు. ఎన్టీఆర్ తమ్ముడు ఎన్ త్రివిక్రమరావు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. తెలుగు భాష, సాహిత్యం, ప్రజల ఘన చరిత్ర గురించి చర్చించారు. అందరి మాటలు విన్న తర్వాత తాత్కాలికంగా 4 పేర్ల గురించి ఎన్టీఆర్ ఆలోచించారు: తెలుగునాడు, తెలుగు నేల, తెలుగు భూమి, తెలుగు కేతనం. అప్పుడు రామచంద్రరావు స్వతంత్ర సమరయోధుడు, తెలుగు జర్నలిజం ప్రముఖుడు అయిన ముష్నూరి కృష్ణారావు గారి సంపాదకీయం ఒకదాన్ని చదివి వినిపించారు. 1937 ఫిబ్రవరి 6న కృష్ణా పత్రికలో ప్రచురితమైన ఈ సంపాదకీయం శీర్షిక తల్లి పిలుపు తెలుగుదేశం అన్న పేరు ఎన్టీఆర్ ఎంపిక చేసుకోవడానికి ఈ వ్యాసం స్ఫూర్తినిచ్చింది. తెలుగు తల్లి పిలుస్తోందిరా అన్నది నినాదంగా నిర్ణయించారు. తాను ప్రకటించేంత వరకు ఈ పేరును రహస్యంగా ఉంచమని ఎన్టీఆర్ అందరికీ చెప్పారు.
అది మార్చి 21 ఆదివారం సాయంత్రం 5 గంటలు. వేదిక హైదరాబాద్లోని ముషీరాబాద్లో రామకృష్ణ సినీ స్టూడియోలోని ప్రివ్యూ థియేటర్. వార్తాపత్రికల చీఫ్ రిపోర్టర్లతో పాటు చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా వచ్చారు. ప్రజలకు సేవ చేయాలనే తన కోరికను వ్యక్తీకరిస్తూ తాను రాజకీయాలలో ప్రవేశించవచ్చునని ఎన్టీఆర్ ఒక సినీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చూసిన మాత్రంగా చెప్పినప్పటి నుండి దీని గురించి వదంతులు వ్యాపించాయి. కానీ నిశ్చితమైన సమాచారం ఏది ఇవ్వలేదు ఎన్టీఆర్. జర్నలిస్ట్ అనిపించుకున్న ప్రతి వాడు ఎన్టీఆర్ని కలుసుకొని మాట్లాడాలని ఆశించాడు. కానీ ఆయన కేవలం సినీ విలేకరులకు మాత్రమే అందుబాటులో ఉండేవారు. ఆ తర్వాత ఆదివారం ఎన్టీఆర్ని కలుసుకోవడానికి రామకృష్ణ సినీ స్టూడియోస్కు ఆహ్వానిస్తూ అన్ని పత్రికల బ్యూరోలకు పిలుపులందాయి. ఈ పత్రికా విలేకరుల సమావేశం ఎందుకోనని ప్రతి ఒక్కరూ ఆలోచించారు. పెద్ద ప్రివ్యూ థియేటర్లో విలేకరులందరికీ కుర్చీలు ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ ఎదురుగా ఎన్టీఆర్ కోసం ఒక కుర్చీ ఏర్పాటైంది. తెల్ల చెప్పులు, తెల్ల ధోవతి, కుర్తా ధరించి, భుజం మీద అంగవస్త్రంతో, ముఖం మీద పెద్ద చిరునవ్వుతో, ముకులిత అస్తాలతో నమస్కారం అంటూ ఎన్టీఆర్ హాలులో ప్రవేశించారు. చాలామంది విలేకరులకు అతని ప్రత్యక్ష దర్శనం అదే మొదటిసారి. తన ఆస్తిపాస్తులన్నీ పిల్లలకి ఇచ్చివేశానని, అందువల్ల కుటుంబాన్ని గురించి ఇక తానేమి ఆందోళన చెందవలసిన అవసరం లేదని చక్కని తెలుగులో ఎన్టీఆర్ విలేకరులకు చెప్పారు. తండ్రిగా పిల్లల పట్ల నా బాధ్యతలన్నీ నెరవేర్చాను. ఇప్పుడు నేను స్వతంత్రుడిని అని చెప్పారు. ఇప్పుడు రుణం తీర్చుకోవలసిన సమయం వచ్చిందని, ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని చెప్పారు. ప్రజలకు ఏదైనా చేయాలనే తన ఆశయం కోసం కోట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకోవాలని నిశ్చయించుకున్నానని ఎన్టీఆర్ విలేకరులకు చెప్పారు. అప్పటికి తాను నటిస్తున్న చిత్రాలను పూర్తి చేసిన తర్వాత కొత్త సినిమాలను అంగీకరించనని కూడా చెప్పారు. దాదాపు 1 గంట సేపు ఎన్నో విషయాలు మాట్లాడారు. కానీ తాను నిజంగా రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నానని కానీ, అది ఎప్పుడని కానీ చెప్పలేదు. విలేకరులు చాలా ప్రశ్నలు అడిగారు. కానీ ఎన్టీఆర్ జవాబు ఇవ్వకుండా తప్పించుకున్నాడు. ఏదో జరుగుతూ ఉందని, తన రాజకీయ రంగ ప్రవేశాన్ని ప్రకటించడం కోసం ఎన్టీఆర్ ఎదురు చూస్తున్నారని విలేకరులు అనుకున్నారు. మరుసటి రోజు ఈ పత్రికా సమావేశ వివరాలను పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఈ విషయం రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది. తనతో చేతులు కలపమని, రాజకీయాల్లో ప్రవేశించమని ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా అడిగారు. తనకు రాజకీయాల్లో ఆసక్తి లేదని నాగేశ్వరరావు గారు చెప్పారు. ఆ తర్వాత ఎన్టీఆర్ జలగం వెంగళరావుని సంప్రదించారు. కాంగ్రెస్ పార్టీని వదిలి తనతో కలవడానికి వెంగళరావు గారు అంగీకరించలేదు. అందువల్ల ఒంటరిగానే నాదెండ్ల భాస్కర్రావు సహాయంతో పార్టీ స్థాపనకు పూనుకొన్నారు. ఆ కీలకమైన రోజున మద్రాసులోని తన ఇంటి నుండి బయలుదేరడానికి ముందు కూడా ఎన్టీఆర్ ఏఎన్ఆర్కి ఫోన్ చేసి మనసు మార్చుకున్నారేమోనని అడిగారు. తనకు రాజకీయాలలో ఆసక్తి లేనందున తన నిర్ణయంలో మార్పు లేదని సీనియర్ నటుడు చెప్పారు. అదే సమయంలో ఎన్టీఆర్కి శుభాకాంక్షలు కూడా చెప్పారు ఏఎన్ఆర్. తన కుటుంబ జీవితాన్నే మార్చివేసే ప్రయత్నం మీద 1982 మార్చి 29న తన ఇంటి నుండి హైదరాబాద్కు బయలుదేరబోతూ ఎన్టీఆర్ గారు తన భార్య కోసం చుట్టూ చూశారు. తాను పనికి బయలుదేరే ముందు బసవతారకం ఎదురుగా రావాలి. ఇది ఎన్టీఆర్ గారి సెంటిమెంటు. అతను కారు వైపు బయలుదేరుతుంటే బసవతారకం గారు ఎదురుగా రాలేదు. ఆమె అప్పటికే కారులోను కూర్చుని ఉన్నారని ఎన్టీఆర్ సహాయకులు చెప్పారు. కారు విమానాశ్రయంలో ప్రవేశించగానే ఆమె డ్రైవర్ను కారు ఆపమంది. తాను దిగి విమానాశ్రయంలోకి అడుగు పెట్టడానికి ఎదురుగా వస్తున్న ఎన్టీఆర్కి అభిముఖంగా నడిచింది. ఎన్టీఆర్కి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన కొద్ది మందిలో ఎన్టీఆర్ నటించిన సర్దార్ పాపారాయుడు దర్శకుడు దాసరి నారాయణరావు గారు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు ఎన్టీఆర్తో కలిసి ప్రయాణం చేశారు. ఎన్టీఆర్ జీవితంలో మార్చి 29వ తేదీకి ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆ తేదీనే పాతాళ భైరవి కూడా సూపర్ హిట్ అయింది. ఆయన నటించిన మరో గొప్ప సినిమా లవకుశ కూడా అదే రోజున విడుదలైంది. రంగుల్లో తీసిన తొలి సాంఘిక సినిమా కూడా, ఎన్టీఆర్ నటించిన దేశోద్ధారకులు కూడా 1973 మార్చి 29నే విడుదలైంది. ఇది తనకు చాలా శుభదినమని ఆయన నమ్మకం. అందుకే తన రాజకీయ పార్టీ ప్రారంభానికి 1982 మార్చి 29నే ఎంచుకున్నారు. విమానాశ్రయం వద్ద అసంఖ్యాకంగా జనం గుమిగూడారు. అయితే అప్పట్లో బేగంపేటలో ఉన్న విమానాశ్రయానికి అప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి జనం వరదలాగా వచ్చారు. తెలుగువారి జీవితాల్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తేవడానికి హైదరాబాద్కు దిగి వచ్చిన తమ హీరోకి స్వాగతం చెబుతూ కొన్ని బ్యానర్లు, కొన్ని కటౌట్లు వెలసాయి. విమానాశ్రయం నుండి ఎన్టీఆర్ గారు టీవీగా నడిచి వస్తుంటే అతనికి గొప్ప స్వాగతం లభించింది. విమానాశ్రయం నుండి నాదెండ్ల భాస్కర్రావు ఇంటి వరకు టాపు లేని కారులు నిలబడి ఊరేగింపుగా వెళ్లారు. 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. నాదెండ్ల భాస్కర్రావు ఆ జనాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
ఇంత జనసమూహాన్ని అతను ఎప్పుడూ ఊహించలేదంట. జనంలో కనిపిస్తున్న మహోత్సవం అతనిలో ధైర్యాన్ని నింపుతూ ఉంది. ఎన్నికల మీద దీని ప్రభావాన్ని అతను ఊహించగలిగాడు. కానీ అనూహ్యంగా స్వచ్ఛందంగా గుమిగూడిన ఇంత జనసమూహాన్ని చూసిన తర్వాత తనకి ఎన్టీఆర్కి దూరం పెరిగిందనిపించింది. తాను పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల ప్రచార తారగా ఎన్టీఆర్ను ఉపయోగించుకోవాలని అతను అనుకున్నాడు. కానీ ఆకస్మికంగా తన మనసు మార్చుకోవలసి వచ్చింది. కొత్త వాస్తవానికి తల వగ్గవలసి వచ్చింది. నాదెండ్ల భాస్కర్రావు బలమైన రాజకీయ నాయకుడైనప్పటికీ కొత్త పార్టీ అధ్యక్షుడిగా ఎన్టీఆర్ విలువను గుర్తించారు. రాజకీయాలకు ఎన్టీఆర్ పూర్తిగా కొత్తవాడే కావచ్చు కాక జనాభిమానం విషయంలో ఇందిరాగాంధీతో సహా దేశంలోని అందరు నాయకుల్ని ఎన్టీఆర్ మించిపోయాడు. ఇక తాను ఎన్టీఆర్ వెనుక ఉండి నడిపించాలి, తెర వెనుక శక్తిగా ఉండాలనుకున్నాడు. సన్నాహక సమావేశం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో నాదెండ్ల భాస్కర్రావు ఇంట్లో జరపాలని నిర్ణయించారు. స్టీరింగ్ కమిటీ సమావేశం కొత్త రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఎన్టీఆర్ని ప్రకటించింది. పార్టీ పేరుకు సంబంధించి భాస్కర్రావుకి ఏమీ తెలియదు. తన నాటకీయ పద్ధతిలో ఈ విషయాన్ని ఎన్టీఆరే నిర్వహించనిచ్చారు. ఎన్టీఆర్, భాస్కర్రావు, రత్తయ్య, ఆదెన్న, నారాయణ మరి అందరూ నాయకులు నేరుగా రామకృష్ణ సినీ స్టూడియోకి ఊరేగింపుగా వెళ్లారు. స్టూడియోలో మధ్యాహ్న భోజనం తర్వాత చుట్టూ ఉన్న వాళ్లను కొత్త పార్టీకి పేరు సూచించమని ఎన్టీఆర్ని అడిగారు. చుట్టూ ఉన్న వాళ్లను కొత్త పార్టీకి పేరు సూచించమని ఎన్టీఆర్ గారు అడిగారు. తలా ఒక పేరు చెప్పారు. ఆయన ఒక కాగితం ముక్క మీద ఏదో రాసి జేబులో పెట్టుకున్నారు. అతని అభిమానులకు, ఇప్పుడు కార్యకర్తలు, ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర సమావేశం కమ్మని చెప్పారు. ఎన్టీఆర్కి ముహూర్తాల మీద గొప్ప నమ్మకం. జ్యోతిష్యుడిని సంప్రదించకుండా ఆయనేమీ చేయరు. తను అతి ముఖ్యమైన ప్రకటన చేయడానికి కార్యకర్తల సమావేశ సమయాన్ని అతడి సొంత పురోహితుడు నిర్ణయించాడు. అతని జీవితపు అతి గొప్ప సినిమా ఇప్పుడు ప్రారంభం కాబోతూ ఉంది. శుభముహూర్తం మధ్యాహ్నం 2:30 నిర్ణయించారు. స్థలం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని క్లబ్ హాల్. ఎన్టీఆర్ని చూడడానికి వేలాది జనం అక్కడ గుమిగూడి ఉన్నారు. హాలు కిక్కిరిసిపోయింది. ఊపిరి పీల్చుకోవడమే కష్టమైపోతుంది. అప్పుడు సమావేశాన్ని హాలు వెలుపులకు మార్చారు. ఒక బల్ల మీద నిల్చొని ఎన్టీఆర్ 20 నిమిషాలు మాట్లాడారు. తమ ప్రేమాభిమానాలతో తెలుగు ప్రజలు తమ ఆశీస్సులు అందించినందుకు తన కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం శ్రమిస్తానని, పేద ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించారు. సోదర సోదరీమణులారా, గత కొన్ని నెలలుగా రాజకీయాల్లో చేరడం గురించి ఆలోచిస్తున్నాను. నా ఆలోచనకు జనం ఎలా స్పందిస్తారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు చూస్తున్నాను. రాజకీయాలలో నా ప్రవేశాన్ని ప్రకటిస్తానని తెలిసి మీరు ఎంతమంది వచ్చారు. ఈ క్షణం నుండి రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నాను అన్నారు ఎన్టీఆర్. మరోమారు చప్పట్లు మారుమ్రోగాయి. ప్రేక్షకులు పార్టీ పేరేమిటని మళ్ళీ అడిగారు. ఆయన తన జేబులో నుంచి కాగితం ముక్క బయటికి తీశారు. సినిమా శైలిలో తెలుగుదేశం పార్టీ అని చదివారు. తాను తెలుగు వాడినని, తనది తెలుగుదేశం పార్టీ అని అన్నాడు. అలా తెలుగుదేశం పార్టీ ఉద్భవించింది. అతను ఇలా ప్రకటించాడు: నేను తెలుగువాడిని. ఇవాల్టి నుండి మన రాష్ట్ర ప్రయోజనాలకి నన్ను అంకితం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మన సాంస్కృతిక వారసత్వ వైభవాన్ని, మన భాషా వైభవాన్ని పునఃస్థాపించడం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాను. అందుకే మన పార్టీ పేరు తెలుగుదేశం. ఇంతకుముందు మద్రాసు వెళ్ళి రాజకీయాలలో చేరడం విషయంలో ఎన్టీఆర్ ఉద్దేశం తెలుసుకోవాలనుకున్న యలమంచిలి శివాజీ ఎన్టీఆర్ హైదరాబాద్ సందర్శనలో అతనితోనే ఉన్నారు. 1972-73 జై ఆంధ్ర ఉద్యమంలోనూ ఎమర్జెన్సీ కాలంలోనూ శివాజీ క్రియాశీలక పాత్ర అయితే నిర్వహించారు. జైలుకు కూడా వెళ్లారు. అక్కడ తను చాలామంది సోషలిస్టులను, రచయితలను, వివిధ పార్టీలకు చెందిన ప్రతిపక్ష నాయకులను కూడా కలుసుకున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రారంభించడానికి నేపథ్యం ఇదే. ఇప్పుడు నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, టిఎన్ సదాలక్ష్మి, వి తులసీరామ్తో సహా పలువురు సీనియర్ సోషలిస్ట్ నాయకులను టీడీపీలోకి తేవడంలో ప్రధాన పాత్ర శివాజీదే. చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల పర్యటనలో శివాజీ ఎన్టీఆర్తో పాటే ఉన్నారు. తరువాత 1988లో ఎన్టీఆర్ శివాజీని రాజ్యసభ సభ్యుడిని చేశారు. తమ జీవిత కాలంలో అధిక భాగం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన రాజకీయ నాయకులు చాలామంది ఒక ప్రాంతీయ పార్టీ స్థాపనకు ఎన్టీఆర్ ప్రయత్నాన్ని సమర్థించారు. టీడీపీలో చేరదలుచుకున్న ఎవరైనా తమ పాత పార్టీకి రాజీనామా చేయాలని, అసెంబ్లీ లేదా కౌన్సిల్ సభ్యత్వాలతో సహా తమ పార్టీ పదవులకు కూడా రాజీనామా చేయాలని ఎన్టీఆర్ గారు కొత్త షరతులు పెట్టారు. కొందరు కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం కోసం కాంగ్రెస్ పార్టీని, శాసనసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి రామకృష్ణ స్టూడియోస్కి తన సమర్థకులతో ఊరేగింపుగా వెళ్లారు. ఎన్టీఆర్ అతన్ని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. కృష్ణార్జునులాగా కౌరవులతో పోరాడదాం అని ఎన్టీఆర్ నాటకీయంగా శ్రీనివాసులరెడ్డితో అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుండి ఫిరాయింపులను ఎన్టీఆర్ ప్రోత్సహించకపోయినప్పటికీ అసమ్మతిదారులు కాంగ్రెస్కి బలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న టీడీపీలో యాంత్రికంగా చేరిపోయారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, సమితి, తాలూకా, జిల్లాల్లోనూ ఇలాగే జరిగింది. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిలవడానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పార్టీలు ప్రయత్నించాయి, విఫలమయ్యాయి. ఇప్పుడు తనను తాను కాంగ్రెస్ వ్యతిరేక నాయకుడిగా ప్రకటించుకున్న ఒక బలమైన, ఆకర్షణీయమైన నాయకుడు కనిపించడంతో సోషలిస్టు నేపథ్యం ఉన్న నాయకులు అనేక మంది చకచకా టీడీపీలోకి వలస వెళ్ళిపోయారు. టీడీపీ పార్టీలోకి కొత్త రక్తాన్ని ఆహ్వానించారు. యువకులు, కొత్త రాజకీయ నాయకులు ఒక సానుకూల పాత్రను పోషించేందుకు అనుగుణంగా ఆయన పార్టీ నిర్మాణం ప్రారంభించారు. ఆయన ఆరాధపడడానికి రాష్ట్ర వ్యాప్తంగానూ పొరుగు రాష్ట్రాలలోనూ అభిమాన సంఘాలున్నాయి. అభిమాన సంఘాల కార్యవర్గ సభ్యులకు తన పార్టీ కమిటీలలో ఎన్టీఆర్ స్థానం ఇచ్చారు. పార్టీ నిర్మాణం పై నుండి కింద వరకు, రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు జరిగింది. ఈ విధంగా ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు.